సో అది ఫిలిం నగర్ నుంచి మనకి వచ్చిన ఇన్పుట్స్. ఇక మాదాపూర్లో ఓల్డ్ సిటీలో సీన్ ఎలా ఉందో ఒక్కసారి దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుందో. ఒక మ్యాన్ హోల్ లిటరలీ ఎలా ఉప్పొంగుతోందో చూడండి. ఇవాళ దాదాపు గంటన్నర నుంచి వర్షం పడుతోంది. కాసేపటి క్రితం నుంచి మరింత జోరు అందుకుంది. ఈ వర్షం ఎఫెక్ట్కి మనకి హైదరాబాద్లోని 2 ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి ఏంటి, మ్యాన్ హోల్స్ ఉన్న చోట్ల ఎలాంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది అన్నది ఈ ఒక్క దృశ్యమే మనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఓల్డ్ సిటీలో కూడా చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా నీటిమయం అయిపోయాయి. వరద నీరు రోడ్లను ముంచెత్తేసింది. దీంతో జనం ఎంత జాగ్రత్తగా వాళ్ళ వాహనాలని రోడ్డు దాటించి సేఫ్ ప్లేస్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అన్నది మనం ఓల్డ్ సిటీకి సంబంధించిన దృశ్యాల్లో చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఓల్డ్ సిటీ అనే కాదు, హైదరాబాద్లో కాస్త లో లయింగ్ ఏరియా ఎక్కడ కనిపించినా కూడా ఇదే సిచ్యువేషన్. ఇన్ఫ్యాక్ట్ లో లయింగ్ ఏరియా కూడా కాని ప్రాంతాల్లో కూడా చాలా సందర్భాల్లో రోడ్ల మధ్యలో అనీవెన్గా రోడ్లు ఉండడం కారణంగా ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి ఒక బ్లాక్ అంతా కూడా కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది. ఆ దారిలో వాహనాలు ముందుకు వెళ్ళలేని పరిస్థితి. దానికి యువతల అవతల కూడా రోడ్డు కాస్త క్లియర్గా ఉన్న మధ్యలో కొంత స్పేస్ కంప్లీట్గా నీరు నిండిపోయి ఉండడంతో ఆ ప్రాంతం మీద నుంచి వెళ్లాల్సిన వాళ్ళు వెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక, ముందు కదలలేక ఏం చేయాలో అర్థం కాని ఒక అగమ్య గోచరమైన పరిస్థితిని రోడ్ల మీద వర్షం పడే టైంలో ఎదుర్కొంటూ ఉంటారు. అదే సిచ్యువేషన్ ఇవాళ మనం చూస్తూ ఉన్నాము. దాదాపు గంటన్నర నుంచి కురుస్తున్న ఈ భారీ వర్షం ఎఫెక్ట్ ఇప్పుడు అర్ధరాత్రి వరకు ఉంటుందని చెప్తూ ఉన్నారు. అర్ధరాత్రి వరకు కూడా ఈ జోరు వాన ఇలాగే కురుస్తుంది కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ని ఎక్కడికక్కడ సిద్ధంగా ఉంచండి, ఎక్కడ ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వడానికి టీమ్స్ సిద్ధంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. సో మణికొండకు సంబంధించిన దృశ్యాలు కూడా మనం థర్డ్ బాక్స్లో చూస్తున్నాం. అక్కడ కూడా ఒక కారు దాదాపు వీల్స్ అన్నీ కూడా, టైర్స్ అంతా కూడా మునిగిపోయి మనకు కనిపిస్తోంది. ఇక అక్కడ రోడ్ల మీద ఉన్న చిన్న చిన్న దుకాణాలు, బండ్లు ఇవన్నీ కూడా దాదాపు సగం వరకు నీటిలో మునిగిపోయిన ఒక దుస్థితిని మణికొండ వాసులు ఎదుర్కొంటూ ఉన్నారు. చూడండి, ఒక గంటన్నర పాటు కురిసిన వర్షానికే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక నాన్ స్టాప్ కొన్ని గంటల పాటు వర్షం పడితే అంటే ఇంకొన్ని గంటల్లో మనం ఎలాంటి సిచ్యువేషన్ చూడాల్సి వస్తుందో అనే ఒక ఆందోళన అయితే కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో హైదరాబాద్ చుట్టుపక్కల ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే వాళ్ళు నిత్యం బిక్కుమంటూ గడుపుతారు. మాన్సూన్ సీజన్ వస్తోంది, వర్షాకాలం మొదలవుతోంది అంటే చిన్నపాటి వర్షానికి తాము ఎంత ఇబ్బందులు పడాలో వాళ్ళకి తెలుసు కాబట్టి కొంతమంది ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. వర్షం పడే సూచనలు కనిపిస్తూ ఉంటే రోడ్ల మీదకి వెళ్లకుండా పనులు ఏమన్నా ఉంటే ముందుగానే ముగించుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు మనం ఆన్లైన్ డెలివరీస్ మీద కూడా చాలా డిపెండ్ అయిపోతూ ఉన్నాము. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఎనీథింగ్ మనకి చిటికెలో మన ఇంటికి చేరుకుంటోంది. మనం రోడ్ల మీదకి వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా డెలివరీ బాయ్సే మన ఇంటి గుమ్మం దగ్గరికి సర్వస్వం తీసుకొస్తూ ఉన్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళెవరూ కూడా సర్వీసెస్ చేసే అవకాశం లేదు. సో వాళ్ళ మీద డిపెండెన్స్గా ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక మనం బయటికి వెళ్ళలేము, అలానే డెలివరీ ఆన్లైన్ ఆర్డర్ చేసే పరిస్థితి లేదు అని చెప్పి చాలామంది ఆందోళన పడుతూ ఉన్న పరిస్థితిని మనం ఇప్పుడు హైదరాబాద్లో చూస్తున్నాం. వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే పనుల మీద రోడ్ల మీదకి వచ్చిన వారు చాలా జాగ్రత్తగా అడుగులో అడుగేసుకుంటూ ప్రతి అడుగుని జాగ్రత్తగా గమనించుకుంటూ ఎలాంటి ప్రమాదంలో పడకుండా చూసుకుంటూ గమ్యస్థానాలకి చేరుకోవడమే ఇప్పుడు ప్రధాన కర్తవ్యంగా కనిపిస్తోంది. హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. అన్ని ప్రాంతాల్లో కూడా జోరు వానే కురుస్తోంది. అందున లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా మనకు కనిపిస్తోంది. హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొట్టేస్తోంది. ఆ ప్రభావం చాలా స్పష్టంగా రోడ్ల మీద వచ్చిన వాళ్ళు, రోడ్ల మీద వివిధ పనుల మీద ఉన్న వాళ్ళంతా కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు. బంజారా హిల్స్లో సిచ్యువేషన్ ని మా ప్రతినిధి లక్ష్మీకాంత్ రిపోర్ట్ చేస్తారు. లక్ష్మీకాంత్. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఒక్కసారిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేను ప్రస్తుతం శ్రీనగర్ కాలనీలో ఉన్నాను. కేవలం గంట పాటు కురిసిన వర్షానికి పరిస్థితి ఏ విధంగా మారిందో ఒకసారి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ నీళ్లు పోగా అంటే వరద నీరు ఒక్కసారిగా రావడంతో వాటర్ మొత్తం కూడా ఇక్కడ స్టాగ్నెట్ అయింది. ఈ రాకపోకలకు
కొంత అంతరం ఏర్పడే సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం ఈ లైన్ మొత్తం కూడా మోకాటి లోతు నీళ్ళ వరకు కొన్ని చోట్ల జామ్ అయింది. ఒక్క సైడ్ ఒక్క మార్గం గుండా మాత్రమే ఇక్కడ వాహనాలు వెళ్లాల్సి వస్తుంది. రోడ్డుకు పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఫ్లో కావడం లేదు. ఎందుకంటే ఒక సైడ్ మ్యాన్ హోల్స్ ఎక్కడ ఓపెన్ చేసి ఉంటాయన్న భయంతో కేవలం ఒక సైడ్లో మాత్రమే వెళ్తున్నాయి. దీంతో వాటర్ స్టాగ్నేట్ కావడంతో ఇక్కడ ప్రతిసారి కూడా ఈ సమస్యలు తలెత్తుతున్నాయి అంటున్నారు. మీరు చెప్పండి, ఎందుకోసం ఇక్కడ వాటర్ మొత్తం కూడా స్టాగ్నేట్ అయింది? ఇక్కడ రోడ్డు వేస్తున్నారు సార్, రోడ్డు వేస్తున్నారండి. ఐటీ అయిపోవడం వల్ల మొత్తం నీరు ఇక్కడికి వచ్చేస్తుందండి. రోడ్డు క్లియర్ కాలేదా? క్లియర్ కాలేదండి. ఇలా రోడ్డు ఏమిటి నెల అవుతుందండి, ఇంకా కంప్లీట్ కాలేదు. కంప్లైంట్ కాలేదు. దానికోసం దానివల్ల నీరు అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఏం ఏరియా ఇది? శ్రీనగర్ కాలనీ. ఓకే, మీరేం చేస్తున్నారు ఇక్కడ వాచ్మెన్ అండి. ఇక్కడ? ఏం చేస్తున్నారు ఇక్కడ మోరీ మూసుకుపోతుంది, ఎక్కువ వాటర్ రావడం వలన క్లియర్ చేస్తుంటే లోనికి వెళ్తుంది అన్నమాట అండి. ఇక్కడ అధికారులు ఎవరైనా సిబ్బంది వచ్చినారా? మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ఈ ప్రాంతంలో వచ్చినాయా క్లీన్ చేయడానికి? ఎవరు రాలేదండి. ఓకే, ఇది సిచ్యువేషన్. సో మొత్తం మీద హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఒక్కసారిగా భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీలింగంపల్లిలో అత్యధికంగా 8 సెంటీమీటర్లు, అదేవిధంగా అమీర్పేట, మిగతా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఈ ప్రాంతాల్లో చూసుకుంటే మొత్తం యావరేజ్గా 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కేవలం ఒక్క గంటలోనే అర్ధరాత్రి వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. సో కేవలం 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు అమీర్పేట, మిగతా ప్రాంతాల్లో మొత్తం కూడా జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. తాజాగా మళ్ళీ ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకు మొత్తం కూడా ఇక్కడ వాటర్ ఈ విధంగా మొత్తం స్టాగ్నేట్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే విధంగా చాలా ప్రాంతాల్లో జలమయమైపోయినాయి రోడ్లు. దీంతో హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ పెద్ద ఎత్తున జామ్ అయింది. అయితే అపార్ట్మెంట్లలోకి నీళ్ళు వస్తాయని భయంతో కొంతమంది మొత్తం కూడా ఇక్కడికక్కడ క్లీనింగ్లు చేసుకునే పరిస్థితి ఉంది. సిబ్బంది మొత్తం కూడా అలర్ట్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో చాలా ప్రాంతాల్లో మనం అంబేద్కర్ నగర్, ఎల్లారెడ్డి కూడా అంబేద్కర్ నగర్లో ఒక్కసారిగా ఇప్పుడు కురిసిన భారీ వర్షానికి మొత్తం ఆ ప్రాంతాలన్నీ కూడా ఆ నివాస ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. మరోసారి ఎల్లారెడ్డి కూడా అంబేద్కర్ నగర్ కాలనీ మొత్తం కూడా జల దిగ్బంధనంలో చిక్కుకోవడంతో ఆ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అక్కడ ఎమర్జెన్సీ మాన్సూన్ టీములు వచ్చి హైడ్రా కానీ జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ వచ్చి అక్కడ వరద బాధితులకు అదేవిధంగా వాటర్లో చిక్కుకున్న వారికి సహాయంగా వాళ్ళు మొత్తం కూడా చర్యలు చేపట్టాలని TV9కు ప్రత్యేకంగా కాల్స్ చేస్తున్నారు. ఎందుకంటే 2 రోజుల క్రితం TV9 ఎక్స్క్లూజివ్గా అక్కడ ఆ ప్రాంతంలో జలమయం ఆయన కాలిన దీనావస్థ పరిస్థితి వివరించిన తర్వాత వాళ్ళు తిరిగి మరొకసారి TV9 ఆశ్రయించారు. ఆ ప్రాంతాల్లో స్థానికులకు తగిన సహాయక చర్యలు చేపట్టాలని వారందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి ఎల్లారెడ్డి కూడా అంబేద్కర్ నగర్ కాలనీలో. అయితే ఇదే విధంగా హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి కానీ, బయట వాళ్ళు ఆఫీసుల నుంచి ఇళ్ళకి వెళ్ళేవారు కానీ భారీ వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని మెయింటైన్ చేయాలని మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్. సో అది